మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వశక్తుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్త, మీ పరిశుద్ధమైన నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. గడిచిన కాలం అంతా తండ్రి మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, తండ్రి యొక్క ఆరాధనలో తండ్రి నాయన నన్ను నిలవబెట్టుకొని మీ మాటలు తండ్రి ధ్యానించటానికి, తండ్రి ఆలోచించడానికి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి, ఆయుష్ ఆరోగ్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, కూడి వచ్చిన దేవుని పిల్లలందరినీ తండ్రి మీ పిల్లలందరినీ దీవించండి, ఆశీర్వదించమని చెప్పబోతున్న నాకు మీ ఆత్మ సహాయం దయచేయవలసిందిగా కోరుకుంటూ, వింటున్న నీ పిల్లలు తండ్రి వినివారు మాత్రమే ఉండకుండా వాక్యాన్ని బట్టి ఆలోచించి వారి జీవితాలు తండ్రి ఆత్మను రక్షించుకునే వారికి ఉండడానికి కృపను దయచేయమని క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. మంచిదండి. పరలోకమందున్న కన్న తండ్రికి క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, కూడి వచ్చిన దేవుని పిల్లలందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనం తెలియజేసుకున్నామండి. ప్రియులారా, ఈరోజు మరి లేఖనాల నుంచి, బైబిల్లోంచి ఒక చక్కని పాఠాన్ని మనం ఆలోచన చేద్దాం. మన ఆత్మీయ జీవితానికి ఎంతో అవసరమైనది ఒక పాఠం. మనల్ని దేవుని వాక్యం ద్వారా మన ఆత్మను మనమే రక్షించుకోవాలి. దేవుని వాక్యము మనల్ని రక్షిస్తుంది. దేవుని వాక్యము పడిపోయిన వారిని లేవనెత్తుతుంది. అలాగే ఈరోజు లేఖనాల నుంచి ఒక అద్భుతమైన పాఠం. అదేంటంటే ఐథియోపియుడైన నపుంసకుడు. ఐథియోపియుడైన నపుంసకుడు నేర్పే పాఠము. లేకపోతే నపుంసకుడు చూసి మనము బుద్ధి తెచ్చుకోవాలి, జ్ఞానం తెచ్చుకోవాలి. ఐథియోపియుడైన నపుంసకుడు నేర్పే ఒక పాఠము లేక మాదిరి. ప్రియమైన దేవుని పిల్లరా, ఇతని గురించి నపుంసకుడు ఇతని పేరైతే దేవుడు ప్రస్తావించలేదు, కానీ అతనికి ఉన్న లోపాన్ని బట్టి దేవుడు వ్రాయించాడు. అంతే కదండి. అతని వృత్తిని కూడా దేవుడు రాయించాడు. సహజంగా ప్రతి మనిషికి ఒక పేరు ఉంటుంది. ప్రతి మనిషికి ఏముంటుందండి? ఒక పేరు ఉంటుంది. దేవుడు ఈ నపుంసకుడును అని పరిచయం చేశాడే కానీ ఇతని పేరు బైబిల్ గ్రంథంలో ఎక్కడ మనకి కనిపించదు. అంతేకాదు, నపుంసకుడు అంటే ఇతను సంపూర్ణ స్త్రీ కాదు, సంపూర్ణ పురుషుడు కాదు. జాగ్రత్తగా వినండి. సంపూర్ణ స్త్రీ కాదు, సంపూర్ణ పురుషుడు కాదు. వీరిని ఏమంటారంటే నపుంసకులు అంటారు. నపుంసకుడు అంటారు. అంటే ఇంగ్లీష్లో ఏమంటారు అంటే ట్రాన్స్జెండర్స్ అంటారు. అర్థమైందా? కనుక ఈ ట్రాన్స్జెండర్స్ ఇంగ్లీష్లో అంటారు. అంటే నపుంసకులను పుట్టించింది ఎవరో? దేవుడే. కుంటి వారినే గాని, గ్రుడ్డి వారినే గాని, మ్రోగవారినే గాని పుట్టిస్తుంది నేనే కదా అని ఎవరు చెప్పాడు? దేవుడు మోషే గారితో పాత నిబంధనలో గుర్తు చేశాడు. ఈరోజు మరి నపుంసకుడు గురించి ఒక పాఠంగా మనం నేర్చుకున్న ప్రియులరా. అంటే ప్రతి మనిషిని ఎవరు పుట్టిస్తున్నారు? దేవుడు పుట్టిస్తున్నాడు. అంటే నపుంసకుడిని పుట్టించింది ఎవరు? దేవుడే. ఎందుకంటే మానవ జన్మ మనుషులు చేసుకుంది కాదు కదండి. మానవ జన్మ దేవుడు చేసింది జన్మ. అంటే నపుంసకులను పుట్టించింది ఎవరో? దేవుడే. యేసుక్రీస్తు వారు ఒక అద్భుతమైన మాట చెప్తాడండి. మత్తయి గారు రాసిన సువార్తలు చూడండి ఒక మాట. మత్తయి గారు రాసిన సువార్త 19వ అధ్యాయము 12వ వచనం చూడండి. చక్కని సందర్భాన్ని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. తల్లి గర్భము నుండే నపుంసకులుగా పుట్టినవారు కలరు, మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన వారు కలరు.
పరలోక రాజ్యంకి తమ్మును తామే నపంసకులుగా చేసుకొనిన వారు కలరు. అంటే ఇక్కడ యేసు ప్రభు వారు మనం చెప్తున్నారు ఏంటంటే, ముగ్గురు నపంసకులు మనకు కనబడుతున్నారు. ఎంతమంది కనబడుతున్నారు బైబిల్? ఏమండి, ముగ్గురు నపంసకులు. ఒకటి ఏమండి, దేవుని మూలంగా పుట్టిన తల్లి గర్భం నందు పుట్టిన నపంసకులు కలరు, మనుషుల వల్ల నపంసకులు కలరు, దేవుని రాజ్యానికి వారసులు అవటానికి కొరకు తమను తామే నపంసకులుగా కలరు. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ నపంసకుడు గురించి ఐథియోపియుడైన నపంసకుడు, ఇతని గురించి దేవుడు అపోస్తుల కార్యాలలో 8వ అధ్యాయంలోనే 24 నుంచి 40 వచనాలు మాత్రమే ఈ నపంసకుడు గురించి దేవుడు ప్రస్తావిస్తాడు. మరి ఎక్కడ బైబిల్ గ్రంథంలో ఇతని గురించి చెప్పలేదు. ఇతని పేరైతే దేవుడు చెప్పలేదు, కానీ ఇతని వృత్తిని మాత్రం దేవుడు ముందే చెప్పాడు. ఈ నపంసకుడు ఐథియోప దేశం ఎక్కడుందండి? ఐథియోప దేశం ఏ ఖండంలో ఉంది? ఆఫ్రికా ఖండంలో ఉంది. యెరూషలేం ఎక్కడ ఉంది? ఆసియా ఖండంలో ఉంది. మనకి ఎన్ని ఖండాలండి? మనకి ఎన్ని ఖండాలు? 7 ఖండాలు. అందులోనే ఆఫ్రికా ఖండం ఒకటి. మన భారతదేశం అంటే ఇండియా ఏ ఖండంలో ఉంది? ఆసియా ఖండంలో ఉంది. అంటే 7 ఖండాలలో అతి పెద్దదైన ఖండం ఏ ఖండం? అది మన ఆసియా ఖండము. అందులోనే యెరూషలేం ఉంది, అందులోనే మన ఇండియా భారతదేశం ఉంది. అయితే ఈ ఐథియోపియుడైన నపంసకుడు గురించి మరి దేవుడి అపోస్తుల కార్యాల్లోని 8వ అధ్యాయం 24 నుంచి 40 వచనాలు మాత్రమే దేవుడు ప్రస్తావిస్తాడు. ఇతను చేసే వృత్తి ఏంటి అంటే, చదవండి, ఇతను ఒక ఆర్థిక మంత్రి. ఎవరండి ఇతను? సామాన్య వ్యక్తి కాదు. ఎవరితను? ఆర్థిక మంత్రి. చదవండి, అపోస్తుల కార్యాలు తీయండి అందరూ. అప్పుడు ఐథియోపియుడైన రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీద ఉన్న ఐథియోపియుడైన నపంసకుడు. అందరు చూశారు కదండి. ఇతను ఒక కందాకే క్రింద మంత్రి అయి, అంటే కందాకే క్రింద మంత్రి, రాణి గారి కింద, అంటే రాణి గారు ఆ దేశాన్ని పరిపాలిస్తున్నారు. రాణి గారి కింద ఉన్న ఒక మంత్రి గారు. ఇతను సామాన్యమైన మంత్రి కాదండి. ఇతను మనం అనుకునే మంత్రి కాదండి. చాలా గొప్ప పొజిషన్లో ఉన్న మంత్రి. ఏ మంత్రి అది? ఆర్థిక మంత్రి. అంటే ధనగారం అంతటి మీద ఉన్న ఐథియోపియుడైన నపంసకుడు. ఇతను నపంసకుడు. అంటే ఇతను స్త్రీ కాదు, పురుషుడు కాదు, ఇతను నపంసకుడు. తెలిసినట్టు గుర్తుపెట్టుకోండి. అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? ట్రాన్స్జెండర్ అంటారు. ఇతను రాణి గారి దేశంలో ఒక ఆవిడ కింద ఉన్న ఒక ఆర్థిక మంత్రి. ఇతను ఎక్కడి నుంచి బయలుదేరాడండి? ఏమండి, ఐథియోప దేశం. అంటే ఐథియోప దేశం ఎక్కడుంది? ఆఫ్రికా ఖండంలో ఉన్న ఐథియోప దేశం నుంచి ఆసియా ఖండంలో ఉన్న యెరూషలేముకి బయలుదేరాడండి. సుమారు ఎన్ని కిలోమీటర్లు? 4000 కిలోమీటర్. ప్రియమైన దేవుని పిల్లరా, 4000 కిలోమీటర్లు ప్రయాణించడానికి ఆయన మనకలాగా కారును ఉపయోగించాడా? 4000 కిలోమీటర్ ప్రయాణించడానికి ఆయన మనకలాగా బస్సును ఉపయోగించాడా? లేకపోతే ఒక విమానం ఉందా, ఫ్లైట్ ఉందా? ఏముంది అండి? ఆ రోజు ఆ కాలంలో ఒక ఖండం నుంచి మరొక ఖండానికి వెళ్ళటానికి ఆయన దగ్గర ఉన్న వాహనం ఏదంటే రథం అండి. ఆ రథం మీద తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించటానికి ఎక్కడి నుంచి బయలుదేరాడు? అవునండి, ఐథియోప దేశం నుంచి, అంటే ఒక ఆఫ్రికా ఖండంలో ఉన్న ఐథియోప దేశం నుంచి యెరూషలేమునికి సుమారు 4000 కిలోమీటర్లు బయలుదేరి ప్రియమైన దేవుని పిల్లరా. బయలుదేరి వెళ్ళాడు. పైగా ఇతను ఎవరు? నపంసకుడు. నపంసకుడు అంటే ఇతను యెరూషలేముకి దేవాలయం లోపలికి రావటానికి అవకాశం ఉందా? లోపలికి ఎంట్రీ ఉందా అంటే ఇతనికి లేదు. ఎందుకంటే పైగా ఇతను ఎవరు? అన్యుడు. ఆనాడు భౌతికమైన దేవాలయంలో ఎవరు రావాలి? భౌతికమైన దేవాలయం ఎవరు రావాలి? ఇశ్రాయేలు మాత్రమే రావాలి. ఇశ్రాయేలీలు మాత్రమే భౌతికమైన దేవాలయం రావాలి. పైగా అక్కడ ఇశ్రాయేలీలు రావాలనుకుంటే
ఒక ఎత్తు అయితే, ఇశ్రాయేలీలో కుంటివారు కానీ, గుడ్డివారి కానీ, మోగవారి కానీ, చెవిటివారి కానీ, అంగవైకల్యం ఉన్నవారి కానీ యెరూషలేములో దేవాలయంలో ప్రవేశించటానికి అర్హత లేదు, ప్రవేశించటానికి అవకాశం లేదు. పైగా ఇతను ఐతియోపదేశుడైన నపుంసకుడు. ఇతను ఏ లోపంతో ఉన్నాడు? నపుంసకుడు. అంటే నపుంసకులకి యెరూషలేములో దేవాలయానికి రావటానికి అవకాశమే లేదు. అయినా అది తెలిసేంతనికి తెలుసు, నపుంసకులకి యెరూషలేములో దేవాలయంలో ఆరాధించడానికి లోపలికి ప్రవేశం లేదు, అంటే లోపలికి రానివ్వరు. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 1వ వచనం. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 1వ వచనం. అందరూ తీశారండి. గాయము నుండిన వృషణములు గలవాడే గాని, మర్మాంగలు కోయబడిన వాడే గాని యెహోవా సమాజంలో చేరకూడదు. అంటే యెరూషలేము దేవాలయానికి రాకూడదు. కుండుడు యెహోవా సమాజంలో చేరకూడదు. కుండుడు అంటే ఏమండి? షండు. అర్థమేనండి? కుండుడు అంటే ఏంటి? షండు. షండు అంటే నపుంసకుడు. అంటే ఆ రోజు భౌతికమైన దేవాలయానికి రావటానికి అవయవాలలో ఉన్న లోపం ఉంటే ఆ యెరూషలేమునికి దేవాలయానికి రావటానికి అవకాశం లేదు. పైగా ఇతను ఎవరు? నపుంసకుడు. అయినా సరే 4000 కిలోమీటర్ల ప్రయాణం చేయటానికి ఒక ఆర్థిక మంత్రి సెలవు పెట్టాలంటే ఎంత కష్టం ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలు. పైగా ఎవరు? ఆర్థిక మంత్రినా? ఒక ఆర్థిక మంత్రి, ఒక రాష్ట్రంలో ఆర్థిక మంత్రి సెలవు పెడితే చాలా కష్టం అండి. ఎందుకంటే ఏ మంత్రి అయినా సెలవు పెట్టచ్చు, ఏ ఎమ్మెల్యే అయినా సెలవు పెట్టచ్చు, కానీ ఆర్థిక మంత్రి అంటే ఫైనాన్స్ మినిస్ట్రీ. అర్థమవుతుందండి నా మాటలో? ఫైనాన్స్ మినిస్ట్రీ. ఇతను సెలవు పెడితే అక్కడ ఉన్న దేశంలో ఉన్న మరి డబ్బులు ఇవ్వాలి కదండి, మరి చెక్కులు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలన్నా, నిధులు ఇవ్వాలన్నా ఎవరి చేతుల్లో ఉంటుంది? మన రాష్ట్రానికి ఒక మంత్రి ఉంటాడు. ఎవరు ఆ మంత్రి? ఆర్థిక శాఖ మంత్రి అండి. మరి ఆర్థిక శాఖ మంత్రి ఈ రాష్ట్రంలో ఏ డబ్బులు విడుదల చేయాలన్నా ఆయన దగ్గర నుంచి వస్తాయండి. పైగా ఇతను ఆర్థిక మంత్రి సెలవులకు పెట్టడానికి సెలవు పెట్టాడు. ఎన్ని రోజులు? ఎన్ని వేల కిలోమీటర్లో ప్రయాణం చేశాడండి? సుమారు 4000 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. ఏ వాహనం మీద ప్రయాణం చేశాడు? రథం బండి మీద ప్రయాణం చేశాడు. మనకలాగా రోడ్లు ఉన్నాయండి ఆ రోజుల్లో? ఆలోచించండి. మనకలాగా తార్ రోడ్లు ఉన్నాయా, సిమెంట్ రోడ్లు ఉన్నాయా? వేగంగా వెళ్ళిపోవడానికి అవకాశం ఉందా ఆ రోజుల్లో? లేదండి. అయినా సరే ఒక ఆర్థిక మంత్రి అయి ఉండి రాణి గారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని ఏమండి ఎక్కడి నుంచి ఐతియోపదేశం నుంచి ఏమండి యెరూషలేము అంటే ఆసియా ఖండంలో ఉన్న యెరూషలేము దేవాలయానికి దేవుణ్ణి ఆరాధించడానికి బయలుదేరాడండి. 4000 కిలోమీటర్లు సుమారు ఎన్ని రోజులు పట్టవచ్చు ఆలోచించండి. ఎన్ని రోజులు పడతాయండి ఆలోచించండి. రోజుకు ఒక 100 కిలోమీటర్లు వేసుకున్నా 40 రోజులు పట్టింది. 40 నుంచి 50 రోజులు పట్టవచ్చు. ఎందుకంటే మనకులాగా అక్కడక్కడాకి స్టే చేసి హోటల్స్ లేవు. మనకు ఇప్పుడు ఉన్నట్టు ఆ రోజుల్లో ఏమండి? ఆ రోజుల్లో ఏమన్నా లాడ్జీలు ఉన్నాయా? ఆ రోజుల్లో రెస్టారెంట్లు ఉన్నాయా? ఆ రోజుల్లో విశ్రాంతి తీసుకునే విశ్రాంతి హాళ్ళు ఉన్నాయండి? లేవండి. మరి ఆ రోజుల్లో అంతా అడవి, తర్వాత కొండల్లోంచి, లోయల్లోంచి, అడవిలోంచి ప్రయాణాలు ఉంటే మాట్లాడండి, ఆలోచించండి. పైగా ఈయన ఎవరో? ఆర్థిక మంత్రి. ఈయన దగ్గర సైన్యం కూడా ఉంటారండి. ఆర్థిక మంత్రి అంటే ఒక్కరే వెళ్ళరు కదండి, ఎంతో మందిని తీసుకుని వెళ్తారు. వెళ్ళినప్పుడు ఏమండి ఇతను ఆర్థిక మంత్రి అయి ఉండి ఎక్కడికి ఆరాధించడానికి వెళ్ళాడు? యెరూషలేములో ఉన్న ఏమండి దేవాలయంలో ఉన్న దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళాడు. పైగా ఇతనికి ఉన్న లోపం ఏంటి? నపుంసకుడు. నపుంసకులని యెరూషలేము భౌతికమైన దేవాలయంలో లోపలికి రావటానికి అవకాశం లేదు. బయటే ఉండి దేవుని ఆరాధించుకొని రావచ్చు అనే ఉద్దేశంతో బయలుదేరి వెళ్ళాడు ప్రియమైన దేవుని పిల్లరా. బయలుదేరి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక గ్రంథాన్ని చదువుకున్నాడండి. అది ఏ గ్రంథం ఒకసారి చూడండి. అతడు తిరుగు ప్రయాణంలో వెళ్ళిపోయాడు. ఎలాగైనా అక్కడికి వెళ్ళాలనుకున్నాడు, యెరూషలేముకి వెళ్ళిపోయాడు. మళ్ళీ తిరిగి ప్రయాణంలో తన రథము మీద కూర్చొని ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. ఏమండి 4000 కిలోమీటర్లు వెళ్ళాడు ప్రియమైన దేవుని పిల్లరా. మనం ఈరోజు దేవుని సన్నిధి పక్కనే ఉన్నా కూడా దేవుని మాటలు వినటానికి రారండి. 4 కిలోమీటర్లు ప్రయాణం చేసి దేవుని మాటలు విన్నారా అని ఎవరినో చెప్తారండి? ఆలోచించండి. పక్కనే మందిరం ఉంటుంది, దేవుడి మాటలు వినటానికి రారు, ఆసక్తి చూపించరు. కానీ 4000 కిలోమీటర్లు వెళ్ళాడంటే ఎంత ఆశ్చర్యం చూడండి. అందుకే నపుంసకుడిని చూసి మనం ఏం తెచ్చుకోవాలి తెలుసా? బుద్ధి జ్ఞానం తెచ్చుకోవాలి.
మనకు అన్ని అవయవాలు అన్నీ ఉన్నాయి. ఆనాడు భౌతికమైన దేవాలయము అంటే ఆ భౌతికమైన దేవాలయంలో నపంసకులు రావడానికి వీల్లేదు, కుంటివారు రావడానికి వీల్లేదు, గుడ్డివారు రావడానికి వీల్లేదు, ఏమండి చెవిటివారు రావడానికి వీల్లేదు. అవయవాలలో ఉన్న లోపాలు ఉన్న వారికి ప్రవేశమే లేదు. మరి ఇప్పుడు దేవాలయము, అప్పుడు భౌతికమైన దేవాలయము, ఇది ఆత్మ సంబంధమైన దేవాలయము, అదే క్రీస్తు సంఘము. ఆత్మమైన దేవాలయానికి అందరూ రావచ్చండి. ఇక్కడికి కుంటివారు రావచ్చు, ఇక్కడికి ఈ దేవాలయానికి గుడ్డివారు రావచ్చు, ఈ దేవాలయానికి నపంసకులు రావచ్చు, ఈ దేవాలయానికి అవయవాలలో లోపల ఉన్న వారిని ప్రతి ఒక్కరూ క్రీస్తు సంఘములోనికి ప్రతి ఒక్కరూ రావచ్చు. ప్రియమైన దేవుని పిల్లరా, ఇప్పుడు ఎలాంటి కట్టడి లేదు. ఇది ఆత్మ సంబంధమైన దేవాలయము, ఆత్మ సంబంధమైన సంఘము, అదే క్రీస్తు సంఘము. వెళ్ళిన తర్వాత అక్కడ ఏ గ్రంథం కొనుక్కున్నాడండి? యెషయా గ్రంథం కొనుక్కున్నాడు. ఈరోజు మనం ఏదన్నా తిరణాలకి వెళ్తాం కదండి, అక్కడైనా బైబిల్ కొనుక్కుంటున్నావా? ఆలోచించండి. పైగా ఆర్థిక మంత్రి అండి తను తగ్గించుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. తను తగ్గించుకొని యెషయా గ్రంథం చదువుతుండగా అప్పుడు వెంటనే పరలోకంలో దేవుడు ఇతను చూసి ఇతను ఎలాగో రక్షణలో తీసుకురావాలి, ఇతను రక్షించబడాలని ఆయన ప్రణాళికలతో తండ్రి అయిన దేవుడు పరలోకంలో పిలుపు ద్వారా ఆత్మను పంపించేశాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఏం చదువుతున్నాడు ఆయన? చదవండి. అప్పుడు ఆత్మ పిలుపుతో నీవు ఆ రథము దగ్గరికి పోయి దానిని కలుసుకోమని చెప్పాను. వెంటనే ఆత్మ పిలుపు ద్వారా వెళ్ళిపోయి ఆ రథాన్ని ఆపాడు. ఆపంగానే ఆర్థిక మంత్రి ఆపి ఆయన్ని కూర్చోమన్నాడండి, సీట్లో కూర్చోమన్నాడు. అప్పుడు ఏమంటున్నాడండి నపంసకుడు? ఆర్థిక మంత్రి ఏమంటున్నాడండి? పిలుపు దగ్గరికి పోయి అతను ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని చదువుచుండగా నాకు గ్రహించుచున్నావా అని అడగగా అతడు ఎవడైనను ఇంతకీ ఏ గ్రంథం చదువుతాడని అతను యెషయా గ్రంథాలు ఏముంది చూడండి ఒకసారి. యెషయా గ్రంథం చూడండి, 53వ అధ్యాయం తీయండి ఒకసారి. యెషయా గ్రంథము చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనం చూడండి ప్రియులారా. యెషయా గ్రంథము 53వ అధ్యాయం. అతడు దౌర్జన్యం నుండెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. అంటే అతడు బాధ ఎంతో ఇబ్బంది పెట్టారండి. అతడంటే ఎవరండి? ప్రభువైన యేసుక్రీస్తు వారు. అతన్ని మురళ కిరీటం పెట్టిన యేసుప్రభు వారు ఏమనలేదు, అతని మీద ఉమ్ము వేసిన యేసుప్రభు వారు ఏమనలేదు, అతను కొరడాలతో కొట్టిన యేసుప్రభు వారు ఏమనలేదు. ఆఖరికి గొర్రె పిల్ల మౌనంగా ఎలాగుండెనో, బొచ్చి కత్తిరించేవారి గొర్రె పిల్ల ఎలాగుండెనో అలాగే మౌనంగా ఉన్నాడండి. ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అంతే కదండి. సిలువుకి తీసుకువెళ్ళిపోయిన ఏమన్నా అన్నాడండి? ఏమలేదు. ఈ వచనాలు ఎవరు చదువుకుంటున్నారు? నపంసకుడు యెషయా గ్రంథాన్ని ఆ రోజు పుస్తకాలు లేవు కదండి, ఆ రోజు మనకలాగా గ్రంథాలు లేవు కదండి, చరపము కాగితాలు ముక్కలే కదండి. తీసుకొని చదువుతున్నాగా పిలుపుతో చెప్తున్నాడండి, నాకు దీని గురించి చెప్తావా అని చెప్తున్నాడండి. ఎంత తగ్గించుకున్నాడు ప్రియమైన దేవుని పిల్లరా. సహజంగా ఆర్థిక మంత్రులు ఎలా ఉంటారు ఈ రోజుల్లో? చాలా గర్వంగా, కోపంగా, అన్ని తెలిసిలేని అనుకుంటారు. కానీ ఈ నపంసకుడు చూడండి, ఎంతో తను తగ్గించుకున్నాడు. అంతే కదండి. రథం ఆపి పిలుపు గారిని ఎక్కించుకొని ఎవరైతే నాకు త్రావు చెప్తారు అని అంటున్నాడండి. అప్పుడు ఏం చెప్తున్నాడండి పిలుపు గారు? అతడు ఎవరైనాను నాకు త్రావు చెప్పుకుంటున్నాడు, ఎలాగ గ్రహింపగలని చెప్పాను. రథం ఎక్కి తనతో కూర్చుండమని పిలుపుని వేడుకుంటున్నాడండి. అంటే అడుగుతున్నాడు, బతిమాలాడుకుంటున్నాడు అండి. చూడండి, ఈ యెషయా గ్రంథంలో ఉన్న మాటలు ఎవరి గురించి రాయబడ్డాయి? యెషయా గారి గురించి రాయబడ్డాయా? ఇంకెవరి గురించి రాయబడ్డైనప్పుడు ఆయన చెప్తున్నాడండి, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి రాయబడ్డాయని చెప్పి పిలుపు గారు నపంసకుడితో చెప్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, తర్వాత ఏం జరిగింది? అతడు లేఖనములని చదువుచున్న భాగ్యమేమనగా ఆయన గొర్రె పిల్ల 32 వచ్చిన ఆయన గొర్రె పిల్ల వరకు తేబడిన బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగ మౌనంగా ఉండునో అలాగే ఆయన నోరు తెరగునో. మన యెషయా గ్రంథంలో చూసుకున్న ప్రవచనం ఇక్కడ కూడా కనబడుతుంది ప్రేమ జనిపిల్లారా. అంటే ఎవరో ఈ గొర్రె పిల్ల అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎవరు తాను తగ్గించుకున్నాడంటే యేసుక్రీస్తు వారు. ఎవరు ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎవరో అతను గాయములు పొందాడు, అతను శరీరం చీల్చబడింది, ఆయన రక్తము ప్రతి రక్తపు బొట్టు ఎవరి కొరకు? మన కొరికేనండి. మన ప్రపంచ మానవులందరి కొరకు ఆయన సిలువలో ఎంతో త్యాగం చేశారు ప్రియమైన దేవుని పిల్లరా. ఇది చెప్పుచున్నప్పుడు వెంటనే ఏం జరిగిందని 37వ వచనం అండి, 36వ వచనం అండి.
వారు త్రోవలు వెలుచుండగా నీళ్లను ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసమిచ్చుటకు ఆటంకం ఏమని అడిగి రథం నిరూపమని ఆజ్ఞాపించాను. చూడండి ఎంత తగ్గించుకున్నాడు, యేసుక్రీస్తు వారి గురించి తెలుసుకున్నాడు, ఆలోచించాడు. ఇతనే రక్షకుడు, ఈయన ద్వారానే మోక్షం ఉంది, ఈయన ద్వారానే పరలోకం ఉందనే సంగతి తెలుసుకుని వెంటనే రథం ఆపి నీళ్ళలో దిగి, నీళ్ళలో ఎవరెవరు దిగారు? ఫిలిప్పు గారు దిగారు, నపుంసకుడు దిగారు. వెంటనే ఏమి ఇచ్చారండి? బాప్తీసం తీసుకున్నాడు. చూడండి ఎంత ఆశ్చర్యం. చూడండి ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు సంఘానికి వస్తారు, బాప్తీసాలుగా చాలా లేట్ చేస్తారు. సంఘానికి వస్తారు, దేవుని మాటలు వింటారు, బాప్తీసాలు వాయిదాలు పెడతారు. వాయిదాలు పెట్టకూడదండి. నపుంసకుడు జీవితం మనకు ఒక పాఠంగా ఉంది ప్రియమైన దేవుని పిల్లరా. అందుకే నపుంసకుడు నేర్పిన ఒక పాఠము వెంటనే యేసుక్రీస్తు వారి గురించి తెలుసుకున్నాడు. తెలుసుకోవడమే కాదండి, నీళ్ళలో దిగి బాప్తీసం తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఆయన 36వ వచనం అండి, 38వ వచనం, పిలుపు, నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పినో అతడు యేసుక్రీస్తు దేవుడు కుమారుడని విశ్వసించెను. ఈ మాటలు ఎప్పుడైతే పిలుపు గారు చెప్పారో నపుంసకుడికి, వెంటనే ఆయన ఒక నిర్ణయానికి వచ్చేసాడండి. ఎవరు? నపుంసకుడు, ఐతిహ్యపుడైన నపుంసకుడు. ఇతను యేసుక్రీస్తు వారి నిజమైన దేవుడు, యేసుక్రీస్తు వారు రక్షకుడు, ఆయన నిజమైన ప్రభువు, మనందరి కొరకు ప్రాణం పెట్టిన అందరి రక్షకుడు అని విశ్వసించాడు, తెలుసుకున్నాడు. తెలుసుకొని బాప్తిసం తీసుకున్నాడు. బాప్తిసం తీసుకుని నీళ్ళలోంచి బయటకు వచ్చిన తర్వాత 38వ వచనం, పిలుపు, నపుంసకుడు ఇద్దరు నీళ్ళలు దిగిరి అంతటా అతనికి బాప్తిసం ఇచ్చినో వారు నీళ్ళ నుండి వెడలు వచ్చినప్పుడు ప్రభు ఆత్మ పిలుపును కొనిపోయెను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళను. ఎంతో సంతోషించాడండి. చూడండి ఎంత అద్భుతం అండి, ఎంత ఆశ్చర్యం అండి. ఆలోచించిన ప్రియమైన దేవుని పిల్లరా, ఇతను ఆర్థిక మంత్రి అయిన గర్వం లేదు. అందుకేనండి ఈయనంటే దేవుడికి పరలోకంలో దేవుడు ఎంతో ఇష్టపడ్డాడండి. అందుకే నపుంసకుడి దగ్గరికి ఆత్మ వెళ్ళిపోయింది. బాప్తిసం తీసుకున్నాడు, నీళ్ళ నుంచి బయటకు వచ్చారు. సంతోషంతో తిరిగి ఆయన దేశానికి, ఐతిహ్యోపదేశం ఉన్న ఆ ఖండంలో ఉన్న ఆ ఖండానికి వెళ్ళిపోయాడండి. ఎవరో? నపుంసకుడు. వెంటనే సంతోషించాడు. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా, ఒక నపుంసకుడు చూసి ప్రతి ఒక్కరూ ఒక పాఠంగా నేర్చుకోవాలండి. ఆ రోజు ఇశ్రాయేలులో ఉన్న భౌతికమైన దేవాలయంలోకి ఎవరి కుంటివారు, గుడ్డివారు, మోగవారు ఇలాంటి ఎవరు రారు. కానీ ఆత్మ సంబంధమైన దేవాలయమే క్రీస్తు సమూహంలోకి అందరూ రావాలండి. అందుకే గలతీ రాసిన పత్రికలో 3వ అధ్యాయం 28వ వచనం చూడండి. గ్రీసు దేశస్థుడు కానీ అని ఒక చక్కని మాట ఉంటుంది ప్రియమైన దేవుని పిల్లలు. గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 28వ వచనం చూడండి. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని, స్వతంత్రుడని లేడు, పురుషుడని, స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ఇది ఆత్మ సంబంధమైన దేవాలయము. ఆత్మ సంబంధమైన దేవాలయానికి అందరూ రావచ్చు. గుడ్డివారు రావచ్చు, మోగవారు రావచ్చు, చెవిటివారు రావచ్చు, అంగవైకల్యంతో ఉన్నవారు కూడా రావచ్చు, అవయవాలలో లోపంలో ఉన్నవారు రావచ్చు, ఆఖరికి నపుంసకులు కూడా రావచ్చు. మరి నపుంసకులు దేవుని వాక్యాన్ని ప్రకటించవచ్చా అంటే బ్రహ్మాండంగా ప్రకటించవచ్చు. ఇందులో ఏ తప్పు లేదు. నపుంసకులు కూడా దేవుని పనిలో ఎంతోమంది ఉన్నారు భారతదేశంలో. నపుంసకులు దేవుని పనిలో ఉన్నారు, దేవుడి కొరకు బ్రతుకుతున్నారు, దేవుని మాటలు ప్రకటిస్తున్నారు. నపుంసకులు కూడా దేవుని వాక్యాన్ని నిర్భాటంగా ప్రకటించవచ్చు. ఆ రోజుల్లో ఇశ్రాయేలు కాలంలో ఉన్న భౌతికమైన దేవాలయము, అది యెరూషలేము దేవాలయము భౌతికమైన దేవాలయము, ఇది ఆత్మ సంబంధమైన దేవాలయము. కానీ ఇందులో స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, మీరందరూ క్రీస్తును ధరించుకున్నవారు, క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా ఆలోచించండి. ఒక ఐతిహ్యపుడి అయిన నపుంసకుడు, ఇతని గురించి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. ఇతని గురించి మనం అందరికీ ఒక మాదిరి, ఇతను మనకు ఒక పాఠం ప్రియమైన దేవుని పిల్లరా. అందుకే అపోస్తల కార్యాల్లోనే ఇతని పేరైతే రాయించలేదు, కానీ ఇతని లోపాన్ని బట్టి దేవుడు రాయించాడు. ఇతని వృత్తి ఏంటో కూడా దేవుడు రాయించాడు. అంతే కదండి. ఆయన బాప్తిసం తీసుకున్నాడంటే పరలోకంలో తండ్రి సంతోషపడ్డాడు. ఎందుకంటే ఒక్క పాపి విషయంలో పరలోకంలో తండ్రి, కనతండ్రి అయిన దేవుడు ఎంతో సంతోషం కలుగును. 99 నీతిమంతుల కంటే ఒక పాపి విషయంలో పరలోకంలో దేవుడు సంతోషపడతాడు. ఇతను చూసి దేవుడు సంతోషపడ్డాడు నపుంసకుడు.
కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఆలోచించండి. 4000 కిలోమీటర్ ప్రయాణం చేసి నపుంసకుడు బెటరా, మనమే పక్కనే ఉన్న దేవుని మందిరానికి రాలేమండి, దేవుని వాక్యాన్ని వినలేమండి. 1 కిలోమీటర్ ఉన్న కూడా వెళ్ళలేము, 1/2 కిలోమీటర్ కనీసం చిన్న ఒక వాకబుల్ డిస్టెన్స్లో కూడా దేవుని మందిరానికి రాకపోతే ఎలాగండి? ఆలోచించండి. ఎలా రక్షణ వస్తుంది? ఎలా దేవుని మాటలు తెలుసుకుంటారు? ఎలాగా దేవుని వాక్యం తెలుసుకొని మరి పరలోకానికి చేరుకుంటారు? ఆలోచించండి. అందుకే నపుంసకుడు ప్రతి ఒక్కరికి ఒక పాఠం. కనుక ఆలోచించండి. మీ అందరికీ అర్థమైందని కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, నపుంసకుడు జీవితంలో తండ్రి గురించి ఆలోచించాం తండ్రి. ఇతను ఎంతో గొప్పగా తండ్రి మీ యందు తండ్రి నేను ఎంతో విశ్వాసంతో తండ్రి నేను ఐతియోపియా దేశం నుంచి ఆయన మరి యెరూషలేముకి రావటం, యెషయా గ్రంథం చదవటం, మరి పిలుపు గారి ద్వారా ఆ యొక్క చదివిన వాక్యాన్ని తెలుసుకోవటం తండ్రి నాయన, మరి తెలుసుకున్న అతను వెంటనే బాప్తిసం తీసుకోవటం ఎంతో తండ్రి మీకు ఇష్టమైన కార్యక్రమం తండ్రి. తండ్రి నపుంసకుడిని చూసి తండ్రి ఈరోజు మేము మారే అవకాశం దయచింది తండ్రి. అతను ఉన్న భక్తి విశ్వాసం పట్ల మేము నేర్చుకొని తండ్రి ఆయన ఒక మాదిరిగా లేకపోతే ఆయన ఒక పాఠంగా నేర్చుకొని మేము మీ కొరకు నమ్మకంగా భూమి మీద మీకు ఇష్టంగా బ్రతకడం సహాయం చేయండి తండ్రి. చెప్పిన మాటలు తండ్రి విని విడిచిపెట్టకుండా వాటి ప్రకారంగా ప్రవర్తించే భాగ్యం దయచేయమని, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించమని క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.